రాజకేశరెడ్డిని వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసిన ఈడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ అలాగే విజయసాయిరెడ్డిని కానీ లేదా మిథున్ రెడ్డి కానీ ఇలా ఇంకెంతమందిని విచారించే అవకాశం ఉంది, ఇంకెంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఈ టాప్ లీడర్స్లో? ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఇప్పటి వరకు మీరు అన్నట్లుగా, ఎందుకంటే ఈ దాదాపు 10 మంది వరకు కూడా వాళ్ళ పాత్ర కీలకంగా ఉందనేది గతంలోనే ఇన్వెస్టిగేషన్లో వెల్లడైంది. కానీ ఇప్పుడు ఏ విధంగా క్రైమ్ జరిగిందనేది ఏపీ సిట్ విచారణ జరిపింది. కానీ ఇప్పుడు ఈడీ జరుపుతున్నది ఏంటంటే ఇందులో మనీ లాండరింగ్ కోణం ఎంతవరకు ఉంది, ఎవరి పాత్ర ఎంత ఉంది, ఇందులో అక్కడ నిందితులుగా ఉన్న వాళ్ళు ఇక్కడ సాక్షులుగా కావచ్చు, ఆ కేసులో సాక్షులుగా ఉన్న వాళ్ళు ఈడీ కేసులో నిందితులు అవ్వచ్చు. కానీ ఇప్పుడు జరుపుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మనీ లాండరింగ్ కోణం, మరోవైపు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమంగా నగదు బదిలీ చేయడం, మరోవైపు హవాలా రూపంలో నగదును విదేశాలకు తరలించడం, తర్వాత ఈ యొక్క ఏపీ లిక్కర్ పాలసీ రూపకల్పన విషయంలో ముఖ్యంగా వీళ్ళు ఆ డబ్బులను అంటే ముడుపులను తీసుకోవడం కోసమే వాళ్ళకు అనుకూలంగా ఈ లిక్కర్ పాలసీని తీసుకురావడం, డిజిటల్ పేమెంట్స్ అనేది లేకుండా కేవలం క్యాష్ రూపంలో వీళ్ళు ఏ విధంగా వసూలు చేశారు, వసూలు చేసినటువంటి నగదంతా కూడా ఏ కంపెనీలకు బదిలీ అయింది, వీటిపైన ఎక్కువగా నిఘా పెట్టింది. కాబట్టి మీరు ఇప్పటి వరకు చెప్పినటువంటి వ్యక్తులు వైసీపీలో కీలకంగా వ్యవహరించినటువంటి మాజీ మంత్రులు, ఎంపీలు, గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత్ర చాలా క్లియర్గా ఉంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఆ అంశాలన్నీ రోజువారీ విచారణ జరుగుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క పాత్రకు సంబంధించి బయటపడితే ఖచ్చితంగా వారిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఒక్కసారి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వ్యక్తిగతంగా ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారణ జరిపారు. దాదాపు 9-10 గంటల పాటు విచారణ జరిపి స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం జరిగింది. మరి వీళ్ళిద్దరు పాత్ర క్లియర్గా వాళ్ళకి ఆధారాలు దొరికాయి, క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి ఈ రోజు ఫైనల్ గా ఇంకొక మాట ప్రవీణ్, సహజంగా ఈడీ విచారణ లేదా ఈడీ అరెస్టులు అంటే ఢిల్లీ తిహార్ జైలే కదా. ఇప్పుడు మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా కవిత గారిని ఇక్కడికి వచ్చి నోటీస్ ఇచ్చినా కూడా అక్కడికి పిలిపించి అక్కడ అరెస్ట్ చేసి అక్కడ తిహార్ జైల్లోనే పెట్టారు కదా. సో ఈ వీళ్ళ పరిస్థితి ఏంటి? ఎస్ సార్. అయితే ఇప్పుడు మనకి అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనేమో ఆ ఢిల్లీ యూనిట్ ఆ కేసుని ఈసీఐఆర్ నమోదు చేసింది, ఢిల్లీ యూనిట్ విచారణ జరిపింది. ప్రస్తుతం మనకి ఈడీ అధికారులు హైదరాబాద్కి సపరేట్ యూనిట్ ఉంది కాబట్టి హైదరాబాద్లో విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఏపీ, తెలంగాణ ఆ 2 రాష్ట్రాలకి కూడా ఒకే ఈడీ యూనిట్ ఉంది కాబట్టి ఈడీ ప్రస్తుతం ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లోనే విచారణ జరుపుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి నాంపల్లిలో ఉన్న ఈడీ కోర్టులోనే నిందితులను ప్రొడ్యూస్ చేస్తారు. తర్వాత న్యాయస్థానం వాళ్ళకి రిమాండ్ విధిస్తే ఖచ్చితంగా చెంచల్గూడ జైలుకు పంపిస్తారు. ఇప్పుడు కూడా రాజకేశరెడ్డి కావచ్చు, తర్వాత ఈ కేసులో మరొక వ్యక్తి అంటే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి ఈ లిక్కర్ కేసులో ఎవరు అరెస్ట్ అయినా వారిని ఖచ్చితంగా చెంచల్గూడ జైలుకే తరలించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. మా యొక్క రిమాండ్ను రిజెక్ట్ చేయాలంటూ కూడా రాజకేశరెడ్డి కావచ్చు వారి యొక్క వాదనలు కూడా న్యాయస్థానం వింటుంది. మరికొద్దిసేపట్లో రిమాండ్ అంశానికి సంబంధించి మరికొద్దిసేపట్లో నాంపల్లిలో ఉన్నటువంటి సెషన్ కోర్టు, ఈడీ కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఇక దీని మీద కొంచెం డీటెయిల్